అమ్మ ఇంటికి వచ్చాక నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు ఇస్తుందేమో. రాత్రి 2 చెంబులు నీళ్ళు తాగి పడుకున్నా, మార్నింగ్ సుసు వస్తే లేవచ్చు కదా అని. లేట్ గా లేస్తే మళ్ళీ మా అమ్మ డ్యూటీ మా నాన్న తీసుకుంటాడు. 3 గంటలకే మెలకు వచ్చింది. లేచిన తర్వాత మళ్ళీ పడుకుంటే ఇంక అంతే సంగతులు అని చెప్పి లేచాక ఫోన్ లో ఎడిటింగ్లు అన్ని చేసేసుకున్నా. 4:30కి బయటకు వచ్చేసరికి ఎవరు లేరబ్బా. కసు జిమ్మేసా. కల్లాపు జల్లాలంటే ముందు పేడ తెచ్చుకోవాలి. కర్రో నన్ను సేగట్లో చూసి ఓయమ్మ 4 గంటలకే వచ్చిందిరా చిత్రాంగి అనుకున్నాడు. గుర్తుపట్టి సైలెంట్ గా ఉన్నాడు. అంబా నరిసిందంటే దొంగోళ్ళు అనుకునేవాళ్ళు. బర్రె పేడ కూడా డిసిప్లైన్ గా ఒక పక్కన పెట్టింది మొత్తం. అది ఎత్తుకొని ఇంటికి వచ్చేలోపు మా నాన్న లేచాడబ్బా. నాన్న బయటకు వచ్చి చూసేసరికి ఒక చెప్పు లేదు. ఎత్తుకెళ్ళింది ఎవరని చెప్పి బయటకు వెళ్ళి అంతా చూస్తున్నాడు. కానీ అది చెట్ల దగ్గరే ఉంది. మా బర్రేసిన పేడ నేను నీళ్ళలో కలిపి మొత్తం జల్లేసా. ఆడకి కుదిర్చాను కదా పచ్చంగా జల్లాను. కల్లాపు జల్లినందుకే ఆనందపడిద్ది మా అమ్మ అయితే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు కదా. మా అమ్మ తమ్ముడు ఇద్దరు మాలకొండ వెళ్ళారు. నేను మా నాన్న ఉన్నాం. ఇంకా మా నాన్న కోసం కూర చేసేసా. 6 గంటలకే వంట రెడీ అయిపోయింది. ఇంకా నా కోసం మార్నింగ్ కి డ్రై ఫ్రూట్స్, మధ్యాహ్నంకి బ్రౌన్ రైస్ నానబెట్టేసా. కసూజిమ్మి ఇల్లు కూడా తుడిచాను. 7:30కంతా పని అయిపోయింది అంతా. మా అమ్మకి వీడియో కాల్ చేసి మొత్తం చూపిద్దాం అనుకున్నా తెలుసా. ఎందుకులే ఒక్కరోజు చేసి వెళ్ళే పని గమ్మునున్నా. మా నాన్న ఒక్కడే ఉన్నాడు కదా అని మజ్జిగ చేయలేదు అనుకో, మామూలుగా ఉండదు. 3 పూటలు తాగుతాడు మా నాన్న మజ్జిగ. పల్లెటూరులో బెనిఫిట్ ఏందో తెలుసా. పొద్దున అన్నం కూర వండినమంటే సాయంత్రం దాకా వండే పనే ఉండదు. టిఫిన్లు అనేవి అసలు మ్యాండేటరీనే కాదు. ఇంకా స్నాక్స్ అంటారా, అబ్బో అయ్యొద్దులే, ఆ కొట్ల మీద పడి తింటారు మన వాళ్ళు. ఏముంది 8 గంటలకల్లా అన్ని పనులు అయినాయి. పూజ చేసి ఫోన్ పట్టుకున్నా, రీల్స్ చూసుకుంటా ఉన్నాను అంతే ఇంకా.